అమ్మా ఏంట్రా? నాకు సుప్రీంకోర్టు లాంటి ఐడియా వచ్చింది. నీకేం వచ్చినా పట్లేవరా? ఏంటి మళ్ళీ అప్పు చేసి దాని ముడుపు చెల్లిస్తానంటావు? అప్ప ఉన్న అప్పులే తీర్చకపోతే ఈ ఊళ్ళో మనకు అప్పిచ్చేవాడెవడే? నాది హైకోర్టు బ్రెయిన్ కదా, ఫుల్ బెంచ్ ఐడియా ఒకటి వేశాను. సర్లేరా, ఏమిటది? పట్నంలో ఉన్న మన వాటా పోర్షన్. థ్యాంక్స్ నానా. ఈయనొకడు పడుకున్నప్పుడు కూడా దేశభక్తి. ఆ పోర్షన్ అమ్మేసి మన అప్పులన్నీ తీర్చేస్తానమ్మా. అదేంట్రా? అమ్మా పెదనాన్న చిన్నాన్న అమ్మగాలేంది, మనం అమ్మితే తప్పే ఉందమ్మా. ఎవరది? నేనే. అలా తలుపు చోటు నుంచి వినకపోతే ఇక్కడికి వచ్చి వినొచ్చుగా. చాటుగా నిల్చుని వినాల్సిన కర్మ నాకేం పట్టింది? ఎలాగూ ఇల్లు అమ్మేస్తున్నారు కదా, దాంతోనైనా మా బాకీ తగిలేట ఆలోచన చేస్తున్నారా లేదా అని వింటున్నాను. నాన్నగారి పోర్షన్ అమ్మేసిన డబ్బుతో మీ అప్పులు తీర్చేస్తాను. ఒకవేళ అలా తీర్చలేకపోతే మమ్మల్ని అందరినీ బయటికి గెంటేసి ఈ ఇల్లు వేలం వేసి మీ అప్పులు తీర్చుకోండి. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. బాబాయ్, పట్నంలో ఉన్న ఇల్లు అమ్మడానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. దాన్ని అమ్మే హక్కు అధికారం నాకున్నాయి. దాన్ని అమ్మి పారేసి ఈ సొంటి కొమ్ము సోమరాజు బాకి అతను మోహన కొడతాను. నువ్వేమంటావు? మరి అంతే. మరి నువ్వు కొడతావయ్యా, కానీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా ఏ గాడిద కొడుకైనా ఆ ఇల్లు కొంటాడా అని ఈ సంగతి ఆలోచించావా? చించవే, చూసావా బాబాయ్ ఎలా చించుకుంటున్నాడు? ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక్క కార్డు ముక్క రాసేస్తే వెంటనే ఖాళీ చేసి పారేస్తారు. నన్ను నమ్మండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. ఏమయ్యా అల్లిపిల్లి ఆంజనేయులు, నేను సొంటుకొమ్మ సోమరాజు అనుకున్నావా లేకపోతే సోంబరి గారి సోమరాజు అనుకున్నావా? ఏం బాబాయ్? అంతేగా మరి. మరి 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు నువ్వు ఇలా ఉత్తరం రాయగానే అలా ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఈ సంగతి ఆలోచించావా? చింతవే, చించవు. బాబాయ్, నేను ఖాళీ చేయిస్తాను అంటున్నాను, ఆయన ఖాళీ చేయరు అంటున్నాడు. ఒక్క నెల రోజుల టైం నాకు ఇవ్వండి. ఒకవేళ నేను ఖాళీ చేయించలేకపోయాను అనుకోండి, అప్పుడు ఎలాగూ ఇల్లు వేలాడతానన్నారు కదా, అప్పుడే వేల వేసుకోమనండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. ఏమంటా మీరు అంతే కదా మరి అన్నిసార్లు అంటుంటే నా పని ఇంత సంగతులు అయిపోతుంది. అయినా ఏమిటండి, రేపు ఉదయం వాళ్ళ ఇల్లు వేలం వేయించడానికి కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకున్నారు. దాన్ని ఆపించడానికి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చాను అని చెప్పి ఊరంతా తాంతం వేయించాడు. అందరూ దాని గురించి గుసగుసలు అడుగులో చేశాడు. కానీ ఇంజక్షన్ ఆర్డర్ ఎక్కడుందో ఏమిటో మీకు గాని నాకు గాని ఎవరికి తెలియదు. సోమరాజు, నెల రోజుల లోపల నీ బాకీ తీరుస్తానని అతను అంటున్నాడయ్యా. అలా తీర్చిన పక్షంలో నేను దగ్గరుండి అతని ఇల్లు వేలం వేయాలయ్యా. ఒకవేళ లేకపోతే కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టి నన్ను చించుకోండి, వస్తాను. రేయ్, నువ్వు నిజంగా తీర్చకపోతే అలాగే తిరిగిపోద్ది. గుర్తుంచుకో, ఒక్క నెల టైం.